ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కి రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించాడు పుతిన్. దీంతో రష్యా అధ్యక్షుడు అలా అనౌన్స్ చేశాడో లేదో అంతలోనే ట్రంప్ మళ్ళీ పుతిన్కి కాల్ చేశాడు. ట్రంప్ నుంచి పుతిన్కి ఒక ఫోన్ వెళ్ళింది. ఈ ఫోన్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. నేను దౌత్యపరమైనటువంటి విషయాలని ట్రంప్తో షేర్ చేసుకున్నట్టుగా పుతిన్ అంటే రష్యన్ మీడియా రాసుకొస్తున్న కథనాల్లో కనబడుతోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్తో దౌత్యపరమైనటువంటి విషయాలపైన సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని ముగించాలని చెప్పి కోరడంతో యుద్ధం ముగిసింది అని చెప్పి అప్పటికప్పుడు పుతిన్తో ట్రంప్ మాట్లాడుకొచ్చారంట. అప్పటికప్పుడు మాట్లాడారు, ఓకే. కానీ అంతలోనే మళ్ళీ యుద్ధం ముగియలేదు అని వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఒకటి, ఫోన్ ముగిసిన తర్వాత ఒకటి. అంటే రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి బహిరంగంగా ప్రకటించడంతో ట్రంప్ భయపడిపోయాడా? రష్యా కనుక డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తే ఇప్పటికే ఆయుధ సామాగ్రి లేకపోయినా డ్రోన్లతో విరుచుకుపడుతూ ఇరాన్ పెద్ద మొత్తంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికాని ఇరాన్ ఎంతటి స్థాయిలో కొంత విధ్వంసం సృష్టిస్తోంది. గల్ఫ్ కంట్రీస్లో అమెరికన్ స్థావరాలపైన అటాక్ చేస్తూ చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇదే సిచ్యువేషన్లో అమెరికా ఇప్పుడు భయపడిపోవడం గల ప్రధాన కారణం ఒకటి ఏంటంటే రష్యా కూడా తోడైతే ఇరాన్కి రష్యా కూడా తోడైతే ఇరాన్ దగ్గర కొన్ని డ్రోన్స్ ఉన్నాయి, రష్యా టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు ఇవి రెండు కనుక తోడైతే డెఫినెట్గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా మరింతగా కొంత విధ్వంసాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ట్రంప్ పుతిన్కి ఫోన్ ద్వారా సంప్రదించినట్టు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో యుద్ధం ముగిసింది అని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అని చెప్పి ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ట్రంప్ ద్వంద్వ వైఖరి, ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Call on that subject. I had a very good call with President Putin. We had a lot of people on the line from our side, from his side. We were talking about Ukraine, which is just a never-ending fight. And look, there's tremendous hatred between President Putin and President Zelensky. They can't seem to get it together. But I think it was a positive call on that subject. And we obviously talked then about the Middle East. And he wants to be helpful. I said, you could be more helpful by getting the Ukraine-Russia war over with. That would be more helpful. But we had a very good talk, and he wants to be very constructive. Yeah. రైట్. సో ప్రెసెంట్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చూసాం. యుద్ధం ముగిసింది అని చెప్పి అంతలో ఆ ఫోన్లో మాట్లాడగానే వెంటనే మళ్ళీ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అంటున్నారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అని మొన్న, యుద్ధం ముగిసింది అనే పుతిన్తో ఫోన్లో, ఇప్పుడు మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది అంటున్నారు. ఇప్పటికే యుద్ధం మొదలై కూడా ఫిబ్రవరి 28 నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఇప్పటికే 12 రోజులు అవుతోంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 28న మొట్టమొదటిసారిగా యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ అటు అలీ ఖమేనీని అంతమొందించింది. ఆ తర్వాత వరుసగా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఇరాన్లో ఉన్నటువంటి పలు స్థావరాలని ఢీకొడుతోంది, ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ని ఢీకొడుతోంది, ఇరాన్ ఉన్నటువంటి పలు కీలక ప్రాంతాలని ధ్వంసం చేస్తోంది, ఐఆర్జీసీ బేస్ క్యాంప్స్ని కుప్పగొలుస్తోంది. ఇరాన్ వైపు నుంచి కూడా డ్రోన్స్తో గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇజ్రాయెల్ పైన కూడా దాడి జరుగుతోంది. అమెరికన్ సైనిక స్థావరాలపైన ఇరాన్ టార్గెట్ చేసి కుప్పకూలుస్తోంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మళ్ళీ పుతిన్తో పుతిన్ ఫోన్ సంభాషణలో యుద్ధం ముగిసింది అని చెప్పడం, అంతలోనే మళ్ళీ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అని చెప్పడం. ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ ప్రతిసారి కూడా కనిపిస్తూనే ఉంటుంది. ద్వంద్వ వైఖరిలో భాగంగా ట్రంప్ ప్రతిసారి మాట మారుస్తూ తనకు తోచినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇంకా యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి సిచ్యువేషన్ ఆయన మాటలో అర్థమవుతుంది అని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగానే అక్కడ కొంత ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. గ్యాస్లు ధర పెరిగిపోయాయి, గ్యాస్ అవైలబిలిటీ తగ్గిపోయింది, ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి అంటే హార్మోజ్ జలసంధికి సంబంధించి ఇప్పటికే మూసివేయడంతో చాలా పెద్ద మొత్తంలో గ్యాస్ కొరత ఏర్పడుతోంది, గ్యాస్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. అటువైపు క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా బ్యారెల్ ధర పెరిగే అవకాశం ఉంది. దీంతో సడన్గా మళ్ళీ ఆయిల్ ప్రైస్ పెరగవచ్చు. ఇవన్నీ జరుగుతున్న తరంలో వెనకడుగు వేస్తారేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అది ఇంకా రోజు రోజుకి పెరిగిపోతోంది, ఇంకా రోజు రోజుకి ఇది ఎక్స్ట్రీమ్గా మారుతోంది. ఇంకా యుద్ధం కనుక కొనసాగాల్సి వస్తే ఆయిల్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. సో చాలా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే సుమారుగా 20% ఆయిల్ వెళ్తూ ఉంటుంది.
సో దాంట్లో అత్యధికంగా ఇరాన్, సౌదీ, యుఏఈ ఈ దేశాల నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ మొత్తం కూడా నిలుపుదల చేయడంతో ఒక్కసారిగా ఆయిల్ ప్రైస్ పెరిగిపోవచ్చు. తర్వాత ప్రతి చోట ఆయిల్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ ధరలు పెరిగాయంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ ధరలు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా యుద్ధం కొనసాగుతుంది అని చెప్పి ట్రంప్ ఎప్పుడైతే మాట మార్చి మళ్ళీ అనౌన్స్ చేశారో రష్యా కూడా డెఫినెట్గా మాట మార్చక తప్పదు. రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయగానే ట్రంప్ ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పుకొచ్చాడు. మళ్ళీ అంతలోనే అనౌన్స్ చేశాడు యుద్ధం ఇంకా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు పుతిన్ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. పుతిన్ కూడా తన సపోర్ట్ని ఇరాన్కి ఇవ్వచ్చు, ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో ఏం జరగవచ్చు? పుతిన్ ఇప్పుడు ట్రంప్తో మాత్రం మాట్లాడుతున్న సమయంలో యుద్ధం ముగిసింది అని ప్రకటించిన ట్రంప్ ఆ వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే మళ్ళీ యుద్ధం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే యుద్ధం జరుగుతుంది అని చెప్పినటువంటి మాటలు ట్రంప్ చెప్తూనే అటు పుతిన్ మాత్రం ఇరాన్కి సపోర్ట్ ఇవ్వద్దు అంటున్నాడు. సో ట్రంప్ మాట మార్చారు కాబట్టి పుతిన్ మళ్ళీ ఇరాన్కి సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఏం జరగవచ్చు? ఇక్కడ మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తున్న విషయం ఏంటంటే ఇరాన్ మాత్రం తగ్గేదే లేదు అనే వ్యూహంలో ఉందని చెప్పుకోవడం అతిశక్తి లేదు మనవచ్చు. ఎందుకంటే రష్యా చెప్పింది కాస్త మీరు వెనక్కి తగ్గే ప్రయత్నం చేయమని చెప్పినప్పటికీ కూడా తగ్గనని అంటోంది ఇరాన్. అమెరికానే కాదు, రష్యానే కాదు, చైనా కూడా ఈ విషయాన్ని, ఈ ప్రపోజల్ ని ముందుంచింది ఇరాన్ ముందు. కానీ లేదు, మేము మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ మొండికేసి కూర్చుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి రష్యా గతంలో కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో కావచ్చు, గత 2-3 రోజుల క్రితం జరిగిన ఒక డెవలప్మెంట్ లో కూడా రష్యా చెప్పిన మాట విని ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో గల్ఫ్ దేశాల మీద దాడిని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తుందో ఇక్కడ ఒకసారి ప్రీటెక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బహుశా కొత్తగా ఉన్నవాడికి ఇదే షాకింగ్ అనిపించవచ్చు. కొద్ది రోజుల క్రితం ఒమన్ కావచ్చు, లేకపోతే ఖతర్ కావచ్చు, ఈ 2 దేశాలు కూడా ఇరాన్ కి అలాగే అమెరికాకు సంధి కుదిర్చే ప్రయత్నం చేశాయి. కానీ ఈ 2 దేశాల మీద ఎప్పుడైతే టార్గెట్ చేయడం జరిగిందో ఆ 2 దేశాలకు రష్యాని అడిగి దయచేసి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ దాడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకు అవి కాలబేరానికి వెళ్ళాయి, రష్యాను మాట్లాడే ప్రయత్నం చేశాయంటే కనుక వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదు, వీకెండ్ అయిపోయింది, అమెరికా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఈ అంశం దృష్టిలో పెట్టుకుని గల్ఫ్ దేశాలు కూడా బహిరంగంగానే చెప్పాయి అమెరికా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, అమెరికా మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయలేదని చెప్పిన తర్వాత వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేక మరి ముఖ్యంగా ఇటు ఖతర్ కావచ్చు, లేకపోతే మరికొన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇవన్నీ కూడా చర్చించుకున్న తర్వాత ప్రధానంగా 2 దేశాలు చర్చించుకున్న తర్వాత అప్పుడు రష్యాని మాట్లాడడం జరిగింది. రష్యాతో మాట్లాడిన సందర్భంలో రష్యా అప్పుడు ఇరాన్ తో మాట్లాడి చర్చలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాటేవి చెప్పిన తర్వాత ఆ డెవలప్మెంట్ లో కాస్త సిచ్యువేషన్ నార్మల్ అయింది. ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు మరికొన్ని దేశాలు. సో ఇవి రష్యాతో మాట్లాడిన తర్వాత రష్యా ఇరాన్ తో మాట్లాడిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. దాడులు అయితే మాత్రం మేము చేస్తామా, మనం క్షమించండి, కానీ కానీ తప్పని పరిస్థితి కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఇటు రిటాలియేషన్ గా అది ఎవరి నుంచైనా అనుకోవచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి దాడులు తీవ్రతరమయ్యాయి, ఇరాన్ తో పాటు అంటే ఇరాన్ సంబంధించి అమెరికా కూడా దాడులు తీవ్రతరం చేస్తుంది అంటూ కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ లో మళ్ళీ పరిస్థితి యూటర్న్ అయిపోయింది. సో అప్పటి నుంచి బెహ్రెన్లో దాడి జరిగిన ఆయిల్ రిఫైనరీస్ ని కొట్టేస్తున్నా, లేకపోతే దుబాయ్ లో ఆయిల్ రిఫైనరీస్ ని దాడి చేస్తున్నా, లేకపోతే సౌదీ అరేబియాను టార్గెట్ చేస్తున్నా, ఒమన్ ని టార్గెట్ చేస్తున్నా, కువైట్ ని టార్గెట్ చేస్తున్నా, ఖతర్ ని టార్గెట్ చేస్తున్నా, లేకపోతే అజర్బైజాన్